వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా చాలానే సోషల్ మీడియాలు ఉన్నాయి. ఎవళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళు, ఎవళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు పోస్టులు పెట్టుకుంటారు. నెరిగి నడుమ పెద్ద పెద్ద లీడర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆఖరికి గవర్నర్లు కూడా ఎక్కువ ట్విట్టర్లనే రాసుకొస్తున్నారు. ఏదున్నా అట్లనే మన గవర్నర్ మేడం కూడా ట్విట్టర్లో గట్లే రాస్తుంది. అసొంటి గవర్నర్ మేడం ట్విట్టర్లో ఎవరో దొంగలు పడ్డారు. గా ముచ్చటేందో మీకు కూడా తెలవాలంటే గిజ్జుడు ఇంట్లో దొంగలు వాడంగా చూసినాం, గుళ్ళే దొంగలు వడంగా చూసినాం, బళ్ళే దొంగలు వడంగా చూసినాం, ఆఖరికి బిగ్గర తాళాలు వేసున్న బ్యాంకులలో కూడా దొంగలు వడంగా చూసినాం. గాని గీ ట్విట్టర్ల దొంగలు వడుడేంది అని అనుకుంటుర్రా? పడ్డరు మంచో చెడో, ఆపతో సాపతో 4 ముక్కలు రాసుకుందామని, నలుగురికి చెప్పుకుందామని ట్విట్టర్ గుట్ల పెట్టుకుంటే మేడం పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకింగ్ చేసిర్రట ఎవరో బద్మాష్గాళ్ళు. మరి అట్లా హ్యాకింగ్ చేసిర్రని ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్లకు ఫిర్యాదు ఇచ్చిర్రట. అసలే గవర్నర్ మేడం ఫిర్యాదు వచ్చినాక ఊకుంటారా? తాలో దిక్కు కంప్యూటర్ల ముంగట కూర్చొని కిట్ట కంప్యూటర్లు ఒత్తుకుంటా మేడం ట్విట్టర్ ను ఎవరు చేసిర్రు, ఏడు నుంచి చేసిర్రు, ఎందుకు చేసిర్రు, మేడం ట్విట్టర్ ని హ్యాకింగ్ చేసి ఏం చేస్తుర్రు, అందుట్లంగా ఎవరెవరికి మెసేజ్లు పెడుతుర్రు ఏంది అనేటిది అంతా నెట్ల పడి దేవులాడే పనుల పడ్డరట సైబర్ పోలీసోళ్ళు. మేడం ట్విట్టర్ అకౌంట్ లా బ్లూ రంగు ఉండేటి టిక్ కానొస్తలేదట. అందుకనే ఎవరో మేడం ట్విట్టర్ ని హ్యాకింగ్ చేసిర్రు అని అనుకుంటుర్రట అధికారులు. ఏకంగా గవర్నర్ మేడం ట్విట్టర్ నే హ్యాకింగ్ చేసిండంటే వాడెవడో గాని మంచి మోతేవారే ఉన్నట్టున్నాడు అని అనుకుంటుర్రట గీ ముచ్చట తెలిసిన నెట్టన్నలు. మరి చూడాలిగా ఎవడు హ్యాకింగ్ చేసిండు, ఎందుకు చేసిండు, పోలీసోళ్ళు ఎప్పుడు దొరకబడతారు, ఎట్లా దొరకబడతారు అనేటిది. గాని తాత దొరికితే మాత్రం గట్టినే తలవాలు పోస్తారు కావచ్చు. మరి చూడాలి ఎప్పుడు పట్టుకుంటారో ఇక.